ఏళ్ల తపన ఎండలు వానలు తట్టుకొని పెంచిన కొబ్బరి చెట్లు. రైతు ఒత్తిడిలో ఉన్న రోజులు గుర్తున్నాయా? అప్పుడు 1000 కాయలు 11,000. ఇప్పుడు అదే కాయలకు 23,000. చెట్టు నీడ రావాలంటే సంవత్సరాలు వేచి ఉండాలి. కష్టం చేసిన వాడిని కాలమే కరుణిస్తుందట. ఈరోజు కొబ్బరి రైతులు గర్వంగా నవ్వుతున్నారు. వాళ్ళ కష్టం వృధా కాలేదు. నీది అదే ప్రయాణమైతే ఆగిపోకు. కాస్త ఆలస్యమైనా తప్పకుండా విత్తినవాడు గెలుస్తాడు. 7,000 8,000 అన్నటువంటి కొబ్బరి కాయ ఈరోజు 23,000కు 23,000 వరకు గండెరకాయ పలుకుతుంది. అలాగే కురిడికాయ కూడా 27,000 28,000 దాకా కూడా గండెర ఉందండి. అంచేత గతానికి ఇప్పటికీ పోల్చుకుంటే రైతులు ఎంతో ఆనందంగా ఉన్నారు, కొబ్బరి రైతులందరూ కూడా. అలాగే వారికి సంబంధించిన పెట్టుబడులు కూడా వస్తున్నాయి. గతంలో దాన్ని సరిపోయేది కాదు కొబ్బరి మీద వచ్చే ఆదాయానికి ఖర్చులకి. ఈరోజు కొబ్బరి మీద వచ్చిన ఆదాయం ఖర్చులు పోను ఇంకా ఎంతో మిగుల్లో ఉందండి బడ్జెట్ ప్రతి రైతుకి కూడా. అంచేత ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే సంవత్సరం క్రితం అయితే ఏమి బాగుండేది కాదండి, ఖర్చులు కూడా వచ్చేది కాదండి, చాలా నష్టంగా ఉండేది. ఒక ఏడాది నుంచి అయితే మాత్రం కొబ్బరి రేట్ అయితే బాగుందండి. ప్రస్తుతానికైతే ఈ కోనసీమలో ఉన్నటువంటి కొబ్బరి రైతులందరూ కూడా ఎంతో ఆనందంగా ఉన్నారు.